హైదరాబాద్ లో గత 5 రోజులుగా నిరవధికంగా సాగిన ఐటీ సోదాలు ముగిశాయి. తెల్లవారుజాము వరకు పలువురు ఇళ్లలో జరిగిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్స్ ను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న కొందరి ఇళ్లలో ముగిసేగా మరికొందరి ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజామున వరకు సాగాయి. ముఖ్యంగా సినీ ప్రముఖుల ఇళ్లే టార్గెట్ గా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లో గత 5 రోజులుగా నిరవధికంగా సాగిన ఐటీ సోదాలు ముగిశాయి. ఈ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు అమరేందర్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమరేందర్ రెడ్డి, జోష్న గత 5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ కేంద్రంగా ప్రముఖ నిర్మాతలు, దీనికి సంబంధించిన సినీ సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా సోదాలన్నీ ముగిశాయి. మొత్తం 18 ప్రాంతాల్లో 55 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాతలే టార్గెట్గా, బడా బడ్జెట్ సినిమాలు తీసినటువంటి నిర్మాతలే టార్గెట్గా ఈ ఐటీ సోదాలు అనేవి కొనసాగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దిల్ రాజుతో పాటు ఇటు పుష్ప 2 మూవీకి సంబంధించిన మైత్రి మూవీ మేకర్స్, మరోవైపు మ్యాంగో మీడియా సంస్థలు, ఇదే కాకుండా డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన శ్రీధర్ ఇంట్లో కూడా గత 5 రోజుల నుంచి కూడా సోదాలు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇదే కాకుండా సుకుమార్ ఇంట్లో కూడా గత 3 రోజులుగా సోదాలు అనేవి కొనసాగాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే 5 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ సోదాలకు సంబంధించి కీలకమైన పత్రాలను ఐటీ అధికారులు వీళ్ళ దగ్గర నుంచి సేకరించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2021 నుంచి మొదలుకొని గత 4 సంవత్సరాల నుంచి ఐటీకి సంబంధించిన హెచ్చుతగ్గుల బ్యాలెన్స్ షీట్కు సంబంధించి వాటన్నిటిని పూర్తిగా పరిశీలించారు. దిల్ రాజు నివాసంతో పాటు దిల్ రాజు సోదరుడు, ఇటు వాళ్ళ కూతురు హన్సితారెడ్డితో పాటు చాలా చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇటు ఎస్వీసీ బ్యానర్ మేకర్స్ సంబంధించి వెలువడినటువంటి మూవీలు ఏవైతే ఉంటాయో ఆ మూవీలు టార్గెట్గా పూర్తి స్థాయిలో ఏదైతే ఐటీ సోదాలు అయితే కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. ఎస్వీ బ్యానర్కి సంబంధించిన 2021 నుంచి గత 4 సంవత్సరాల వ్యవధిలో ఉన్నటువంటి పూర్తిగా ఐటీ బ్యాలెన్స్ షీట్ని కూడా తనిఖీ చేశారు. ఇదే కాకుండా దిల్ రాజ్ ఇంట్లో సుదీర్ఘంగా కొనసాగిన విచారణలో కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఐటీ దాడులు అనేది జనరల్గా జరుగుతున్న సోదాలే అన్నట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఐటీ అధికారుల దాడుల్లో వాళ్ళ భార్య తేజస్విని, దిల్ రాజ్ భార్య తేజస్విని, ఆమె బ్యాంకు లాకర్ను కూడా ఓపెన్ చేసి కీలక పత్రాలను కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉండడంతోనే పూర్తిస్థాయిలో ఐటీ అధికారులు దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా చూసే ప్రయత్నం అయితే చేశారు. దీనిలో వ్యత్యాసం భారీగా ఏర్పడడంతో దీనికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఐటీ అధికారులు దాడులకు సంబంధించి అధికారికంగా ఇంకా ప్రకటించవలసి అయితే ఉంది. మైత్రి మూవీ మేకర్ సంబంధించి ఎర్నేని నవీన్తో పాటు ఇటు సుకుమార్, మరోవైపు పుష్ప 2 సంబంధించిన నిర్మాతలే టార్గెట్గా కొనసాగిన ఈ ఐటీ సోదాల్లో కీలకమైన బ్యాలెన్స్ షీట్లో హెచ్చుతగ్గులు గుర్తించడంతోనే ప్రస్తుతం ఈ వ్యవహారాలకు సంబంధించి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మ్యాంగో సంస్థకు చెందిన ఏదైతే రామకృష్ణకు సంబంధించిన కంపెనీల్లో కూడా ఒకవైపు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సోదాల్లో కీలకమైన వ్యవహారాలను గుర్తించిన నేపథ్యంలోనే ఐటీలో పన్నుల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వారికి జరిమానా విధించే అవకాశం అయితే కనబడుతుంది. గత 5 రోజులుగా కీలకమైన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాలెన్స్ షీట్లలో కూడా హెచ్చుతగ్గులను గుర్తించడంతో భారీగా వ్యత్యాసం ఉండడంతో జరిమానాలు విధించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. జోష్న, రైట్ అమర్. అందరూ అనుకున్నదే జరిగింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు. త్వరలోనే మేయర్ పదవి ముగియనున్న నేపథ్యంలో సునీల్ రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సునీల్ రావు ఇక కమలంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. 10 మంది కార్పొరేటర్స్ తో కలిసి ఇవాళ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోతున్నారు. త్వరలో మేయర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సునీల్ రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సునీల్ రావు ఇక కమలంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. 10 మంది కార్పొరేటర్స్ తో కలిసి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కమలం తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు. త్వరలోనే మేయర్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో సునీల్ రావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కు అంటీ ముట్టనట్టుగా ఉంటున్న సునీల్ రావు ఇక కమలంతో ప్రయాణానికి సిద్ధమయ్యారు. 10 మంది కార్పొరేటర్స్ తో కలిసి ఇవాళ బీజేపీలో చేరనున్నారు. విజయసాయి రాజీనామాను వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకోలేదా? రాజీనామాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ ముఖ్య నాయకులు సూచిస్తున్నారా? విజయసాయి రాజీనామా ముందు నుంచి ఊహించిన పరిణామమే అని, ఇందులో కొత్తేమీ లేదని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నట్లు తెలుస్తోంది. పార్టీపై ఫోకస్ పెట్టాలని లండన్ పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఆదేశించారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించిన జగన్ చురుగ్గా పనిచేసే వారికి పార్టీలో పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. మండల బూత్ స్థాయి నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు పార్టీ ప్రక్షాళన పునర్నిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు వైసీపీ చేపట్టిన రైతు పోరుబాట, విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కోరుతూ ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, విజయసాయిరెడ్డి రాజీనామాను వైసీపీ అధిష్టానం పెద్దగా సీరియస్ గా తీసుకున్నట్టు లేదు అనేటువంటి వాయిస్ వినిపిస్తోంది, మాటలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పెద్ద షాక్ గా ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం లండన్ పర్యటనలో ఉన్న ఆయన పెద్దగా దీనికోసం పట్టించుకోవద్దు. పార్టీ కార్యక్రమాలు అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ముందు నుంచి ఏదైతే ప్రణాళికతో ముందుకు వెళ్తుందో దానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రజా పోరుబాట పేరుతోటి ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరుబాటకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా షెడ్యూల్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఫిబ్రవరి 4వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి పోరాటం ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సమయం ముగిసిపోవడంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాడాలని భావిస్తూ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విజయవంతం కావడంతో
ఇప్పుడు తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి విషయం పైన వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధమైంది. దీంతో పాటుగా పార్టీ బలోపేతం పైన ఏదైతే లండన్ పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి రాగానే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశంలో కొంత గట్టిగా ప్రయత్నాలు చేయడంతో పాటుగా మండల స్థాయి బూత్ స్థాయి నాయకులను నియమించాలని ముందుగా చెప్పారు. దీంతో పాటుగా ప్రజా పోరాటాలు చేసే సమయంలో ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్ ని ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎలా పోరాడుతుంది అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక విజయసాయి రెడ్డి అంశాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవద్దు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడము, దాంతోపాటు కొందరు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీని మొదటి నుంచి వైఎస్ఆర్సీపీతో ఉన్నటువంటి కొంత సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది మొదటి నుంచి ఊహించిన అంశమే, దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ తన ప్రజలతోనే తమ పోరాటాలు చేసి ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి తిరిగి దాన్ని సంపాదించుకుంటాం, కానీ ఇలాంటి లీడర్స్ వల్ల ఖచ్చితంగా పార్టీకి పెద్దగా ఉపయోగం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి వ్యక్తి విజయసాయి రెడ్డి కాబట్టి ఆయన రాజీనామా, కొందరు సీనియర్ నాయకులు కూటమి ప్రభుత్వం రాగానే కొంతమంది వైఎస్ఆర్సీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పార్టీకి రాజీనామా చేస్తూ వస్తున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకొని నాయకులు కార్యకర్తలు ఇప్పుడు ఏదైతే విజయసాయి రెడ్డి రాజీనామాతోటి కొంత క్యాడర్ అయితే షాక్ లో ఉందని చెప్పాలి. అయితే కొంతమంది సీనియర్ నాయకులు దాన్ని కొట్టి పారేసి దాన్ని అంటే కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకొక 2-3 రోజుల్లో ఏవైతే ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ చేపట్టబోతున్న కార్యక్రమాలకి సంబంధించినటువంటి షెడ్యూల్ సిద్ధం చేసి కార్యకర్తలు ఒక ధైర్యం నింపే ప్రయత్నం అయితే సీనియర్ లీడర్స్ చేస్తున్నారని చెప్పుకోవాలి. జ్యోత్స్న. రైట్ కాంతి. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మరో 2 గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు కారు వదిలి పారిపోయారు. బసవతారకం ఆసుపత్రి దగ్గర ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి కారు దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మరో 2 కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు ఆ కారు వదిలి పరారైనట్టు తెలుస్తోంది. బసవతారకం ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. బంజారాహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్నటువంటి వ్యక్తి మృతి చెందాడు. డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకు అందిస్తారు. రమణ, చెప్పండి, యాక్సిడెంట్ చేసి కారు వదిలి పరారైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళ ఆచూకీ తెలిసిందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే రాత్రి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడైతే బంజారాహిల్స్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చాలా మంది అక్కడ ఫుట్పాత్ లపై నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడ చికిత్స కోసం వచ్చిన వారు కావచ్చు, లేదంటే బెగ్గర్స్ కావచ్చు, వారంతా కూడా అక్కడ ఫుట్పాత్ మీద తీసుకుంటారు. అయితే 3 గంటల ప్రాంతంలో 3 యువకులకు సంబంధించిన కారు అక్కడ ఆ రూట్ లో వెళ్తుంది.
వారు అతివేగంగా వెళ్ళడంతో అదుపు తప్పి ఆ డివైడర్ పైకి ఎక్కి అక్కడ ఆ ఫుట్పాత్ లో ఉన్నటువంటి ఇద్దరు అక్కడిక్కడ చనిపోయారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పరిశీలిస్తున్నారు. కార్ అయితే ట్రేస్ అయినట్టు తెలుస్తుంది కానీ ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే పోలీసులు చెప్పడం లేదు. ఏదేమైనా అంటే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మనం చూసినప్పుడు ఈ వీకెండ్స్ వచ్చినప్పుడు వీకెండ్ ముందు రోజుల్లో రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. ఇది కూడా దాదాపు అంటే పబ్లకు కానీ క్లబ్ కానీ వెళ్ళి వారు వస్తున్న సందర్భంలో మద్యం తీసుకుని మధ్య మధ్యలోనే ఈ ప్రమాదానికి కారణమే ఉంటారని అనుమానాలు అయితే ప్రాథమికంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మృతుడికి సంబంధించి మాత్రం అతను దగ్గరగానే ప్రస్తుతం చెప్తున్నారు పోలీసులు. దానికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా నగర వ్యాప్తంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అర్ధరాత్రులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలనే డిమాండ్ ఎన్ని రోజులుగా ఉంది కానీ కేవలం వీకెండ్స్ కు ఆ తర్వాత 11 వరకే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చూస్తా రైట్ రమణ. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్ లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడను సిబ్బంది కూల్చివేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించారు. తాజాగా తెల్లవారుజాము నుంచి 8 హైడ్రా బృందాలతో అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్ లో రహదారి అడ్డుగా నిర్మించిన ప్రహారీ గోడలను సిబ్బంది కూల్చేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ ను పరిశీలించారు. అయితే అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహారీ నిర్మించారని గుర్తించారు. తాజాగా తెల్లవారుజాము నుంచి 8 హైడ్రా బృందాలు కూల్చివేతలు మొదలుపెట్టాయి. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే మరొకసారి కొరడా అయితే గుర్తిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు దీనికి సంబంధించి ఏదైతే నల్లమల్లారెడ్డి కాలేజీ పరిధిలోని దాదాపు 4 ఎకరాల వరకు కూడా అంటే బయటికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో వాటి మొత్తాన్ని కూడా హైదరాబాద్ అధికారులు అయితే కూల్చివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా స్థానికులు హైదరాబాద్ ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం నల్లమల్లారెడ్డికి సంబంధించి ఇంటి ముందు ఏదైతుందో ఉన్న రోడ్డు మొత్తాన్ని కూడా అడ్డంగా ఆక్రమించి వాటి మొత్తాన్ని కూడా ప్రహారం అయితే నిర్మించడం జరిగింది. ప్రహారం నిర్మించిన నేపథ్యంలో అక్కడ స్థానికులు ఈ విషయాన్ని హైదరాబాద్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. హైదరాబాద్ అధికారులు మొత్తం కూడా అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఆక్రమణకు గురైందనే విషయాన్ని గుర్తించడం జరిగింది. మొత్తం కూడా పోచారం మున్సిపాలిటీ పరిధికి అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా దివ్యానగర్ లేఅవుట్ ఎవరైతే ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా ఈ సమస్య ఉంది. దీనికి సంబంధించి స్థానిక అధికారులకు ఎవరికి ఫిర్యాదులు చేసినా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చి మొత్తం అన్నింటిని కూడా కూల్చివేయడం అనేది ఆనందదాయకం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపుగా కూల్చివేతలు చివరి దశకు అయితే చేరుకున్నాయి. రైట్ రామకృష్ణ. శ్రీకాకుళం పట్టణంలో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం షాప్ తెరిచేసరికి పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షాపింగ్ మాల్లోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదు.
శ్రీకాకుళం పట్టణంలో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం షాపు తెరిచేసరికి పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షాపింగ్ మాల్లోకి ఎవరిని వెళ్లనివ్వడం లేదు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, జ్యోత్స్న, ఇప్పుడు చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఏ షాపింగ్ మాల్ కైనా సరే అసలు ఫైర్ సిబ్బంది వెళ్ళడానికి కూడా లేనంత దీనిగా ఇరుకుగా కట్టడం వల్ల ఈ జరిగిందని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా హడావుడిగా వాళ్ళు షాపులు ఓపెన్ చేయడం, ఏదంటే వాళ్ళు కరెక్ట్ గా విద్యుత్ శాఖకు సంబంధించిన వైర్లు కూడా సరిగా చేస్తున్నారా లేదన్న అంశాన్ని కూడా పరిశీలించే అవకాశాన్ని కూడా విద్యుత్ శాఖకి ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతున్నదని మాత్రం తెలుస్తుంది. ఇది ఇక్కడ ఈ ఒక్క షాపే కాదు, గతంలో కూడా 4-5 షాపులు కూడా ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అంటూ ప్రాథమిక అంచనాలకు వస్తున్నారు. తర్వాత మాత్రం ఇతరత్ర కారణాలన్నీ చూపిస్తున్నారు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు లోపల చీరలు, పట్టు చీరలు, ఇతరత్ర వస్తువులు కూడా కాలిపోయారు మాత్రం తెలుస్తుంది. అగ్ని కీలకాలు మాత్రం విపరీతంగా లోపలికి వెళ్ళడానికి కూడా అగ్నిమాపక సిబ్బందికి మాత్రం అసలు లోపలికి వెళ్ళలేని స్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్నది. దగ్గర 4 అగ్నిమాపక కేంద్రాల తాలూకా శకటాలు అక్కడే ఉండి వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. బుల్డోజర్ని తీసుకొచ్చి దాంతో ముందు ఉన్న తలుపుల్ని వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయత్నించడానికి సరే విపరీతమైన నల్లని పొగతోటి అసలు లోపలికి ఎట్టి పరిస్థితులు వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం కనబడటం లేదు. ఒక ఫ్లోర్ లో, కింద ఫ్లోర్ లో మాత్రం క్లియర్ చేశారు. ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నది. ఆ సెకండ్ ఫ్లోర్ లో మాత్రం విపరీతంగా మాత్రం పొగతోటి, నల్లని పొగతోటి ఉండడంతో ఎవరు కూడా అడుగు పెట్టలేని స్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్నది. జ్యోత్స్న. రైట్ వరప్రసాద్. మీర్పేట్ మహిళా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మాధవీలతను భర్తే దారుణంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. భార్యను చంపి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. బాత్రూంలోనే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వేడి నీటిలో ఉడికించి ఎముకలు పొడి చేసి బాత్రూం ఫ్లష్ ద్వారా డ్రైనేజ్లోకి పంపించాడని పోలీసులు గుర్తించారు. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఈ నెల 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరాల ఫుటేజ్ రికార్డ్స్ ను నమోదు చేసుకున్నారు. అయితే మరిన్ని టెక్నికల్ ఆధారాలు సేకరించేందుకు దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని తీసుకుంటున్నారు. కాగా నేడు పోలీసుల చేతికి DNA రిపోర్ట్ అందనున్నట్లు తెలుస్తోంది. మీర్పేట్ మహిళా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అన్నటువంటి వివరాలు మనకు అమర్ అందిస్తారు. అమర్. జ్యోత్స్న, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మీర్పేట మహిళా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మాధవీలతను దారుణంగా భర్తే హత్య చేసినట్టుగా పోలీసులకు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇప్పటికే భార్య మాధవీలతకు సంబంధించిన శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటి కూడా ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ని నిందితులు వాడినట్టుగా గుర్తించారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ, అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ఎముకల్ని పూర్తిగా ఏదైతే నుజ్జు చేయడానికి దీన్ని వాడతారు. దీన్ని ఏదైతే కొన్ని చోట్ల మాత్రమే అమ్ముతారు, మిగతా ఏదైతే ఇది కొంత నిషేధితంగా ఉన్నా కానీ అవసరాలకు మాత్రమే వాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నిందితుడు పొటాషియం హైడ్రాక్సైడ్ ను వాడినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. నిందితుడి నుంచి ఒక కన్ఫెషన్ కూడా పోలీసులు సేకరించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బాత్రూమ్ లలో ఏదైతే ఉందో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భర్త గురుమూర్తి వేడి నీటిలో ఉడికించి బొక్కల పొడి చేసి బాత్రూమ్ ఫ్లష్ ద్వారా పూర్తిగా డ్రైనేజ్ లోకి పంపించారనేది ప్రస్తుతం పోలీసులు నిందితుడు అనేటువంటి గురుమూర్తి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే బ్లూ రేస్ టెక్నాలజీకి సంబంధించి గురుమూర్తి ఇంట్లో కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఏదైతే ఆధారాల కోసం చాలా ప్రయత్నాలు చేసినా దొరకకపోవడంతో బ్లూ రేస్ టెక్నాలజీతో కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ వరకు నిందితుడు
గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పాటు మరోవైపు అతని కాల్స్, ఒకవైపు మరోవైపు సీసీ ఫోటోకి సంబంధించిన వాటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో దేశంలోనే ప్రధానమైనటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని ప్రస్తుతం పోలీసులు తీసుకొని ఇవాళ పోలీసింగ్ చేతికి సంబంధించి DNA రిపోర్ట్ కూడా చేరుకున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే సిపి అధికారికంగా ఒకవైపు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో 12 గంటల సమయాన రాచకొండ సిపి సుధీర్ బాబు దీనికి సంబంధించిన మర్డర్ మిస్టరీని మీడియా ముఖంగా చెప్పనున్నారు. మొత్తంగా చూసుకుంటే మహిళా మర్డర్ కేసుకు సంబంధించి భర్త అత్యంత దారుణంగా పొటాషియం హైడ్రాక్సైడ్ రైట్ అమర్. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా పీపుల్స్ ప్లాజాలో నిర్వహించినటువంటి సైక్లథాన్లో వివిధ వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మూవీస్ లో సూపర్ హీరోస్ క్యారెక్టర్స్ వేషధారణ ధరించారు. డీటెయిల్స్ మనకు హరీష్ అందిస్తారు. సైక్లథాన్ జరుగుతోంది కదా పీపుల్స్ ప్లాజాలో. హెచ్ఎంటీవీ నిర్వహిస్తున్న సైక్లథాన్ లో ప్రధాన ఆకర్షణగా వీళ్ళంతా కూడా నిలుస్తున్నారు. ఈ మూవీస్ లో అంటే ఏవైతే ఈ సూపర్ హీరోస్ కి సంబంధించిన మూవీస్ ఉంటాయో అలాంటి మూవీస్ సంబంధించిన క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వేషధారణలో వీళ్ళంతా కూడా ఉన్నారు. మాలిఫిసెంట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. దాంతో పాటుగానే బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ కి సంబంధించిన ఏమైనా డైలాగ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం విందాం. మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కరిని. మీరు చెప్పండి, మీరైతే అసలు పరిచయం అవసరం లేదనుకుంటే ఇక్కడ సూపర్ మ్యాన్ ఉన్నారు మనతో పాటు. And I'm cosplaying as Superman from Man of Steel. So are you excited about Cyclothon? ఇక్కడ ఎలా ఉంది ఈవెంట్, ఎనర్జీ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా పబ్లిక్ కూడా వచ్చినారు, బాగుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ పోజింగ్ ఫర్ us. ఏం చేస్తారు అసలు, ఈ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు సూపర్ మ్యాన్ అంత పాపులర్ అయితే కాదేమో, అన్ఫార్చునేట్లీ మేమైతే చూడలేదు. సారీ టు సే దట్. Well, this character is popular. Like he's like very rich and famous and like super good looking and everything, and very good at playing dodgeball. So I had to bring this up. Like the drip is real. Can you propose for me, please? Thanks for that. మీరండి. నేను హ్యారీ పాటర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అది డిస్నీ ఫ్యాంటసీ ఫిల్మ్స్. You have the scar. yes. ఈ అవుట్ఫిట్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇట్ టుక్ 3 days ఫర్ మీ. నెక్స్ట్ ఈ వాండ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. మీ క్యారెక్టర్ ఏంటి? I'm cosplaying as Freddy Fazbear from Financial Studies. So it's a popular video game, horror game. I made this all in under 1.5 months. Foam cosplay with the fabric on the outers. యా థ్యాంక్ యూ. క్యారెక్టర్ చూసారు కదా, మొత్తం ఈ కాస్ట్యూమ్ అంతా ఆయనే తయారు చేసుకున్నారంట. దానికోసం 1.5 పట్టింది అని చెప్పి అంటున్నారు. ఇక మన ఫేమస్ బ్యాట్మ్యాన్ ఇక్కడే ఉన్నారు, చూస్తున్నారు కదా. మీరు చెప్పండి. ఓ వావ్ థ్రోట్ మాడ్యులేషన్ కూడా చూసారు కదా, బ్యాట్మ్యాన్ లాగా తీసుకొచ్చారు. ఏదైనా ఒక పోజ్ ఉందా మీది? నైస్, థ్యాంక్స్ ఫర్ దాట్. ఇంకొక క్యారెక్టర్ ఇక్కడ ఉంది. మీ క్యారెక్టర్ ఏంటండి? It's a fusion between Nanami Kento from Jujutsu Kaisen and Tokoyami from My Hero Academia. ఓకే, మీదేమన్నా డైలాగ్ ఉందా? Nakamano kasto aichiwa. థ్యాంక్ యూ. ఇక్కడ ఫేమస్ జోలీ ఉన్నారు, ఇక్కడ మాలిఫిసెంట్ క్యారెక్టర్ అండ్ అమేజింగ్లీ డిజైన్డ్. థ్యాంక్ యూ ఫర్ దాట్, ఫర్ షోయింగ్ ఫర్ అస్. మీరు చెప్పండి క్యారెక్టర్ గురించి. మాలిఫిసెంట్ క్యారెక్టర్ మూవీస్ లో చాలా పాజిటివ్ అండ్ నెగటివ్ యాంగిల్స్ లో చూపిస్తారు. బట్ ద ఎమోషనల్ సైడ్ ఆఫ్ హర్ అండ్ ఆల్సో ద ఇంటెలెక్చువల్ సైడ్ ఆఫ్ హర్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ టు గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్. నాకు ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేసిన విధానం చాలా నచ్చింది, ఆంజెలినా జోలీ గారు చేసింది. సో ఐ వాంటెడ్ టు రిప్రజెంట్ హర్ హియర్ టుడే. ఇంకా ఇక్కడ వేరే క్యారెక్టర్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఫ్యాన్స్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో, మొత్తం అందరూ కూడా తీసుకుంటున్నారు కదా, చాలా సూపర్. అండ్ ఇక్కడ సైక్లోథాన్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాగే పార్టిసిపేట్ చేస్తున్నారు. కెన్ యూ బి హియర్? మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. Ryomen Sukuna from Jujutsu Kaisen. ఓకే, నైస్. మీకు ఏదైనా డైలాగ్ ఉందా? పోస్ట్ డైలాగ్, సంథింగ్ లైక్ దట్? Okay, this one dialogue it's like Yoiki Tenkai Fukuma Mizushi. వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ దట్. మీ క్యారెక్టర్ ఏంటండి? And konnichiwa, hajime mashite, watashi wa Kanae Kocho itaimasu. And I'm Sonali. I'm cosplaying as Kanae from Demon Slayer anime. అండ్ ఇక్కడ మరో ఫేమస్ క్యారెక్టర్ ఉంది, దీన్ని కూడా చూద్దాం. మీ క్యారెక్టర్ ఏంటండి? Predator. It's a movie character from 1987. It's Arnold movie name. సో అక్కడి నుంచి తీసుకున్న ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి నాది
కళ ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ టు లైవ్. సో ఇది వచ్చేసింది. సో ఐ మేడ్ ఇట్ లైక్ 3 months అయింది నాకు. సో చేయడానికి మొత్తం లైటింగ్ మొత్తం షో అన్ని మొత్తం హ్యాండ్ మేడ్. ఇది మొత్తం ఆయిల్ పెయింట్ తో చేసింది. సో ఆర్టిస్ట్ మొత్తం ఐ హావ్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ ఇన్ టు లైవ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ జాబ్. ఇట్ వెంట్ రియలీ వెల్. చాలా చాలా అద్భుతంగా ఉంది. ప్రిడేటర్ మనకు తెలుసు కదా, ఇది చాలా పాత క్యారెక్టర్ అన్నమాట. ఈ బేస్ మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. ఇంకొక క్యారెక్టర్ కూడా మన దగ్గర ఉంది. మీ క్యారెక్టర్ ఏంటండి? ఇట్స్ క్యారెక్టర్ లైక్ వాడు లైక్ కింగ్ అవ్వాలనుకుంటాడు. అక్కడ నుంచి వాళ్ళ లవ్ ఆఫ్ లైఫ్ లూజ్ అయిన తర్వాత వాళ్ళ సేమ్ విలేజ్ పైన మళ్ళీ రిటర్న్ లో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ హిల్ రియలైజ్ దట్ ఇది రైట్ కాదు, నేను చేసిన తప్పు అని చెప్పి వేరే ఇంకొక పిల్లడు చేయడంతో నేర్చుకుంటాడు. సో ఇట్స్ కాస్ట్లీ ఫ్రమ్ నరుటో. ఓకే, దట్స్ నారేటివ్ పోజ్. చాలా బాగుంది కదా, దట్స్ నైస్. సో ఈ విధంగా అన్నమాట మొత్తం అనిమే క్యారెక్టర్ సంబంధించి కావచ్చు, పాపులర్ సూపర్ హీరోస్ సంబంధించి కావచ్చు, అందరూ కూడా డ్రెస్అప్ అయ్యి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. సైక్లథాన్ కి వచ్చిన వాళ్ళంతా కూడా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో హరీష్, HM TV హైదరాబాద్. HM TV ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ సైక్లథాన్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.